ప్రామిస్ అంటే చాలా మందికి కేవలం ఓట్ల కోసం వేసే గారడీలు గుర్తొస్తాయి. కానీ ఒక వ్యక్తి మాటకు విలువిస్తే అది ఎలా ఉంటుందో చూడాలంటే ఇప్పుడు కాకినాడ జిల్లా వైపు చూడాల్సింది. రోడ్లు వేయాలి, ప్రజల కష్టాలు తీరాలి అని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారు. అధికారులు అక్షరాల యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. గంటలు గడవక ముందే, రోజులు తిరగక ముందే నిన్నటి వరకు గుంతలమయంగా ఉన్న రోడ్లు ఇవాళ తారు రోడ్లుగా మారి మెరిసిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు కాకినాడ జిల్లా రోడ్ల ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పారంటే అది జరిగి తీరాల్సిందే అని స్థానిక ప్రజలు, జన సైనికులు మురిసిపోతున్నారు. అసలు కాకినాడలో ఏం జరిగింది, అధికారులు ఎందుకు ఇంత స్పీడ్ పెంచారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం అడ్డతీగల రోడ్డు పరిస్థితి ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. వర్షం పడితే చాలు ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజల కష్టాలు తీరాలంటే రోడ్లు బాగుండాలి అని పవన్ స్పష్టం చేయడమే ఆలస్యం. అధికారులు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రే మిషనరీ పంపించి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఆ రోడ్ల మీద వాహనాలు సాఫీగా వెళుతుంటే స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పారంటే పని జరగటానికి ఎంత సమయం పడుతుందో ఇదే నిదర్శనం అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్గా ఉన్నారో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆయన కేవలం పొలిటికల్ స్పీచ్లు ఇచ్చి వెళ్లిపోయే వ్యక్తి కాదు. సమస్యను గుర్తించినప్పుడు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆ పనిని సకాలంలో చేయించే ఎఫిషియెంట్ లీడర్ అని నిరూపించుకున్నారు. కాకినాడలో రోడ్ల నిర్మాణం కేవలం ఒక రోడ్డు వేయటం కాదు, అది కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధి. అధికారులకు దిశానిర్దేశం చేస్తే వ్యవస్థలు ఎంత వేగంగా పనిచేస్తాయో పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. అందుకే ప్రజలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారంటే పని జరిగిపోతుందన్న నమ్మకాన్ని గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్ల నిర్మాణాన్ని చూసిన సామాన్యులు ఏమంటున్నారంటే, ఏళ్ల తరబడి అడిగినా పట్టించుకొని పాలకులు ఎంతో మందిని చూసాం, కానీ పవన్ కళ్యాణ్ గారు అడగగానే గంటల వ్యవధిలో పనులు పూర్తయ్యాయి అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రోడ్లే కాదు, సమస్య ఏదైనా సరే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లితే చాలు ఆయన అధికారులను గట్టిగా అడుగుతారనే భరోసా ప్రజల్లో ఏర్పడింది. కాకినాడలో మొదలైన ఈ రోడ్ల విప్లవం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కారు చేస్తున్న అభివృద్ధికి ఒక బెంచ్ మార్కులా మారింది. చూశారుగా, కాకినాడపై పవన్ కళ్యాణ్ వేస్తున్న అభివృద్ధి బాటలు. చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించడం అనేది పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టైల్ అని కాకినాడ రోడ్లే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ మార్క్ ఇలాగే కొనసాగితే ఏపీ వ్యాప్తంగా ఉన్న పెండింగ్ పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి? ప్రజల్లో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న నమ్మకం రాజకీయంగా ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? రాబోయే రోజుల్లో పవర్ స్టార్ మార్కు డెవలప్మెంట్ ఇంకెంత వేగం పుంజుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే.